चीफ मिनिस्टर चंद्रशेखर राव ने टीचर्स के प्रमोशन देने का ऐलान किया। वनपर्ती डिस्ट्रिक्ट इंटीग्रेटेड कलेक्ट्रेट का मंगल को इफ्तिताह करने के बाद उन्होंने कलेक्ट्रेट में आला ओहदेदारों के साथ एक इजलास मुनक्किद किया। इस मौके पर खिताब करते हुए चीफ मिनिस्टर केसीआर ने बताया कि टीचर्स को प्रमोशन दिए जाएंगे। इस मौके पर उन्होंने वजीर तालीम सबीता इंदिरा रेड्डी से टीचर्स के पेंडिंग प्रमोशंस को फौरी मुकम्मल करने की हिदायत दी। उन्होंने इजलास में मौजूद चीफ सेक्रेटरी सोमेश कुमार को भी इस सिलसिले में वाज़ेह हिदायत जारी की। चीफ मिनिस्टर ने कहा कि 30 से 35 बरस तक खिदमत अंजाम देने वाले मुलाजिमीन को रिटायरमेंट के वक्त इज्जत के साथ मुकम्मल बेनिफिट्स अदा करते हुए घर रवाना करें। చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, నేను మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, ప్రమోషన్లు మీరు ఏమంటే ఇచ్చేసినాం అని చెప్పినారు. ఇంకేవో ఉపాధ్యాయుల ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయన్నారు, అవి కూడా ఇచ్చేసేయండి. విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, వారిని నేను కోరుతా ఉన్నా. రెండవది, ఉత్తమమైనటువంటి ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఎక్కడ ఉన్నాయో అంటే తెలంగాణకు వచ్చి వేరే రాష్ట్రంలో నేర్చుకుని పెట్టేట్టు ఉండాలి. ఎందుకంటే 35 ఏళ్ళు పనిచేసుకున్న వ్యక్తులకు ప్రమోషన్ టైంకి వస్తుంది, రిటైర్ ఎప్పుడు అవుతారు. వాళ్ళు రిటైర్ అయిన రోజు నేను సిఎస్ గారు చెప్పిన, కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నాయి, కొన్ని చేస్తలేవు. కానీ ఎప్పుడైతే ఉద్యోగి రిటైర్ అయితే ఆ రిటైర్ అయ్యే లోపే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఆ ప్యాకెట్ అంతా రెడీ చేసి ఆయనను రిటైర్ అయిన రోజున కూర్చోబెట్టి ఆఫీసులో సన్మానం చేసి ఒక శాలువా కప్పి పూలదండ వేసి అధికారిక వాహనంలో ఇంటికాడ దింపి రావాలని చెప్పినాడు. అటువంటి మంచి పద్ధతి రావాలి. సేవ చేసిన వాళ్ళను, కష్టపడ్డోళ్ళను గుర్తించి మంచిగా చేస్తే వచ్చే వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి ఆ రకంగా జరగాలి. నేను